నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీయ రుచుల చిరునామా బోనాలు స్పెషల్ కదా. సో మరి ఈరోజు బోనాలు స్పెషల్ సందర్భంగా మీ అందరికీ నేతి కొబ్బరి భక్షాలని పరిచయం చేయబోతున్నాను. సో మరి నేతి కొబ్బరి భక్షాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో భక్షాలకి కొబ్బరితో మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ప్యాన్లోని కాస్త బెల్లం వేసుకుందాం. బెల్లం మనం పాకం పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేద్దాం, ఎక్కువ వాటర్ వేయకుండా కాస్త బెల్లం మెల్ట్ అయ్యేలాగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం మెల్ట్ అవుతూ కాస్త దగ్గరికి పాకం తయారు చేసుకోవాలి. ఈలోపు ఏం చేయాలంటే గోధుమ పిండిని ఒక బౌల్లోకి వేసుకుందాం. జనరల్గా భక్షాలు మైదా పిండితో చాలా ఎక్కువ మంది తయారు చేస్తూ ఉంటారు. మైదా అస్సలు యూజ్ చేయకూడదండి, మైదా హెల్త్కి మంచిది కాదు. సో చక్కగా గోధుమ పిండితో తయారు చేసుకోండి, చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను కదా. గోధుమ పిండిని నేను కొంచెం పాలతో మిక్స్ చేసుకుంటాను. తెలంగాణ వాళ్ళు మాత్రం ఈ నేతి కొబ్బరి భక్షాలు గోధుమ పిండితో తయారు చేసుకుంటారు. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఎన్నో రకాల భక్షాలు మీకు చూపించాను. అంటే బొబ్బట్లోని కేరళ వాళ్ళు ఒకలా చేసుకుంటారు, కన్నడియన్స్ ఒకలా చేసుకుంటారు, తమిళియన్స్ ఒకలా చేసుకుంటారు, ఆంధ్ర వాళ్ళు ఒకలా చేసుకుంటారు. సో అలాగే ఇది తెలంగాణ రెసిపీ. సో ఇది మిక్స్ చేసుకోవాలి, డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మన హైదరాబాద్లోని ఒకప్పుడు అంటే 500 ఏళ్ల క్రిందట కుతుబ్ షాలు పరిపాలించేవారు. హైదరాబాద్ని చాలా మంది రాజులు పరిపాలించారు. అందులో కుతుబ్ షాల టైంలోని అక్కన్న మాదన్న అని 2 మంత్రులు ఉండేవారనమాట. వాళ్ళ పర్యవేక్షణలోని బోనాల పండుగ మొట్టమొదట కుతుబ్ షా కోట నుంచే ప్రారంభమయ్యేదంట. సో కుల మతాలకి సంబంధమే లేకుండా బోనాల పండుగని 500 ఏళ్ల క్రిందట నుంచి జరుపుకుంటున్నారండి. ఇప్పుడు మనం కులాలు మతాలు అని చాలా రకాలు వింటూ ఉంటాం, కానీ అప్పటి నుంచే బోనాల పండుగకి చాలా స్పెషాలిటీ ఉందన్నమాట. అంతేకాకుండా గోల్కొండలో ఉండే ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ తల్లికి ఫస్ట్ బోనం ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం సమర్పిస్తారు. అలాగే బోనాల పండుగ అయిపోయాక కూడా అయిపోయిన పండుగని కూడా వాళ్ళు మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటారు గోల్కొండ ఫోర్ట్లోని. ఓకే, చూసారు కదా, బెల్లం బాగా దగ్గరకైంది, పాకం రెడీ అయిపోయింది ఫాస్ట్గా. ఇప్పుడు ఏం చేద్దామంటే కొబ్బరి తురుము యాడ్ చేసేసుకుందాం. కాస్త దగ్గరికి అవ్వాలి. సో ఈ ప్రాసెస్లో మాడిపోకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకోవాలి. నా డవ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. చక్కగా డవ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. పూరీలకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. బొబ్బట్లు అని ఆంధ్ర సైడ్ అందరూ అంటారు, తెలంగాణలో భక్షాలు అంటారు. కానీ ప్రాసెస్ మేకింగ్ మాత్రం ఒకేలా ఉంటుంది. స్టఫ్ మారుతుంది అనమాట. లోపల మనం ఇప్పుడు ఏంటి బెల్లం కొబ్బరి స్టఫ్ చేసుకుంటున్నాం. ఆంధ్ర సైడ్ ఎక్కువగా పచ్చిశనగపప్పు బెల్లము కలిపి స్టఫ్ చేసుకుంటారు. సో ఇలా ప్రాంతానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటుంది. ఓకే, మరి డవ్ రెడీ అయిపోయింది. నేను చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకుంటాను, మీరు కాస్త వెయిట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు డవ్ రెడీ అయిపోయింది కదా. అలాగే మనకి కొబ్బరి బెల్లం కూడా దగ్గరకు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు తవా పెట్టుకొని తవాని కాస్త హీట్ చేసుకోవాలి. చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. సో కాస్త పొడిపిండి వేసుకొని పండుగలన్నిటికీ కూడా భక్షాలు చేసుకోవడం తెలంగాణలో ఒక ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం అని చెప్పాలి. సంక్రాంతి పండుగ నాడు కూడా భక్షాలు కంపల్సరీగా చేసుకుంటారు. ఇలా ఫస్ట్ చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని ఆ తర్వాత మనం స్టఫ్ని యాడ్ చేసుకోవాలి. అండ్ తెలంగాణ వంటల్లోనండి ఇంకా చాలా ఇష్టంగా ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ సైడ్ దొరికేది ఏంటి అంటే ఉలవచారు. ఉలవచారు కూడా వీళ్ళకి బాగా స్పెషల్ అన్నమాట.
ఇక్కడ ఉండే రెస్టారెంట్స్లో కూడా మీరు వెళ్తే కనుక ఉలవచారు కంపల్సరీగా మెనూలో ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఉలవచారు బిర్యానీ కూడా బాగా ఫేమస్. ఒకప్పుడు కుతుబ్ షాలు ఉండే టైంలోని రెసిపీస్ని అంటే క్విజిన్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. ఎన్నో రకాల ఫ్లేవర్స్ కలిసేలా ఎవరు వచ్చినా ఇష్టంగా తినేలాగా ఉంటుంది మన తెలంగాణ వాళ్ళ క్విజిన్. ఎందుకంటే దానికి మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏంటి అంటే బిర్యానీ హైదరాబాదీ బిర్యానీ, దమ్ బిర్యానీ చాలా ఫేమస్. ఇక్కడ తప్ప ఈ రుచి ఇంకెక్కడా రాదండి. మీరు ఎన్నో రకాల ప్లేసెస్లో బిర్యానీని ట్రై చేసే ఉంటారు, కానీ హైదరాబాద్లో తినే బిర్యానీయే వేరు. సో మరి ఈ బిర్యానీ కూడా మన తెలంగాణ వాళ్ళకి స్పెషల్ అనే చెప్పాలి. ఓకే, సో మరి చిన్న పూరిలాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ని కొంచెం ఇందులో వేసుకుందాం. వేసుకొని రోల్ చేసుకొని మళ్ళీ చిన్న పూరిలాగా ఒత్తుకోవాలి. మరి నేను పూరిలాగా ఒత్తుకొని పెట్టుకుంటాను. ఓకే, మరి స్టఫ్ చేసుకున్న భక్షాలు ఒత్తేసుకున్నాను. ఇప్పుడు పెనంపై వేసి రెండు వైపులా నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటాయి. అండ్ తెలంగాణలో బోనాలు పండుగ ఎంత ఫేమస్, ఫోక్ సాంగ్స్ కూడా అంతే ఫేమస్ అండి. వీళ్ళు పొలాల్లోని పంటలు పండించే చోట, అలాగే పొలం పనులు చేసే చోట కూడా మంచి మంచి ఫోక్ సాంగ్స్ పాడుకుంటూ ఉంటారన్నమాట. అండ్ బోనాలు పండుగ రోజు రకరకాల ఫోక్ సాంగ్స్ తోటి బోనాలు ఆడుకుంటూ చాలా ధూమ్ధామ్గా పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటారు. అలాగే ఇంకొకటి కూడా కాల్చుకుందాం. సో రెండు వైపులా కొంచెం నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకుందాం. సో ఈ స్టఫ్ని మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అనమాట. కొబ్బరి వద్దు అనుకుంటే డ్రై ఫ్రూట్స్తో తయారు చేసుకోవచ్చు. కానీ కొబ్బరి చాలా మంచిదండి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి ఎంతో మంచిది. కొబ్బరి నీళ్లు, కొబ్బరి తురుము, కొబ్బరి పాలు, ఇలా కొబ్బరి నుంచి వచ్చే ప్రతిదీ మనకి ఎంతో మంచి చేస్తుంది అనమాట బాడీకి. సో మనం ఈ స్వీట్ని కొబ్బరి వేసుకొని చేసుకుంటేనే మంచిది. అండ్ నేను పంచదార బదులు బెల్లం యూజ్ చేశాను. పంచదార కన్నా బెల్లం హెల్దీ అనమాట. సో బెల్లం యూజ్ చేసుకుంటే బెటర్. ఓకే, ఇది కూడా రెడీ అయిపోయింది. అండ్ అలాగే మైదా బదులు గోధుమ పిండి యూజ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేతి కొబ్బరి భక్షాలు రెడీ అయిపోయి. వీటికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. నేతి కొబ్బరి భక్షాలకి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, బెల్లం 1 కప్పు. నేతి కొబ్బరి భక్షాలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బెల్లం నీళ్లు పోసి పాకం పట్టుకొని ఆ తర్వాత కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా దగ్గరికి అయ్యేదాకా వేయించుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, పాలు పోసి చపాతీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని భక్షాల్లాగా ఒత్తుకొని పెనంపై వేసి నెయ్యితో రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే నేతి కొబ్బరి భక్షాలు రెడీ. నేతి కొబ్బరి భక్షాలు రెడీ అయిపోయాయి కదా. మరి వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారా? సో మరి తప్పకుండా ట్రై చేయండి. తెలంగాణ వాళ్ళైతే చెయ్యి తిరిగి ఉంటుందండి, వాళ్ళకి సూపర్ గా చేసేస్తారు. ఎవరైతే తెలంగాణ వాళ్ళు కాదో వేరే వాళ్ళు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ని చూస్తున్నారో వాళ్ళ కోసం తయారు చేసి చూపించాను. అండ్ మన తెలంగాణ వాళ్ళందరికీ మరొకసారి గుర్తు చేయడానికి చూపించాను అనమాట. సో మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను. ఎందుకు బాగుందో చెప్పండి, సూపర్ గా ఉంది. సో కొబ్బరిలోని కాస్త డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, హెల్దీగా ఉంటుంది. అండ్ అలాగే నేను చూపించిన విధానంలో తప్పకుండా ట్రై చేయండి, వస్తుంది. ఎవరికైతే కొత్తగా రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను, చాలా ఈజీ తయారు చేసుకోవడం. అండ్ అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి, అంతేకాకుండా మన ఇంట్లో పండుగలు పూజలు జరిగేటప్పుడు కూడా ఇలాంటి
భక్షాలు చేసుకోవడం ఈజీగా ఉంటుంది అండ్ ఇంట్లో అందరికీ బాగా నచ్చేస్తుంది కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటే లాగిన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ చూడండి. చూసారు కదండి ఇవాల్టి బోనాలు స్పెషల్ ఎపిసోడ్ లోని నేతి కొబ్బరి భక్షాలు. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించానుగా, తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. రేపు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బై.